తెలంగాణలో పోటీ చేసేందుకు ఎవరు వద్దన్నారు? అయినా జనసేన తెలంగాణలో పోటీ చేయటం ఇదేమీ కొత్తేం కాదు. 2018లో చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేశారు. 2023లో జనసేన పోటీ చేసింది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేన 350 వార్డుల్లో పోటీ చేసింది. కొత్తగా పోటీ చేస్తానని చెప్పటం ఏంటి అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వల్ల మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఏదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు. ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి?